వర్షంలో అరిటాకు బిర్యానీ. పక్షుల గ్రామంలో ఉదయం వేళ తుని పిచ్చుక తన ఇంటి అరుగు మీద విచారంగా కూర్చొని ఆలోచిస్తుంది. అప్పుడే ఆమె కూతురు బుజ్జి పిచ్చుక కాలేజీకి వెళ్ళొచ్చి తల్లి పక్కన కూర్చుంది. ఏంటమ్మా, ఉదయం నుండి చూస్తున్నాను, అలా అరుగు మీద కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. నీ మొహం చూస్తుంటే ఏదో పెద్ద సమస్య గురించి మొదలు పట్టున్నట్లు అర్థమవుతుంది. ఏమైందమ్మా, నా దగ్గర ఏమైనా దాచుతున్నావా? దాచడానికి ఏముంది తల్లి, నా బాధంతా మన భవిష్యత్తు గురించి. రోజులు గడుస్తున్నాయి, కానీ మన బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఎన్ని రోజులు పరుల పొలాల్లోని ఇళ్లలోని కూలి పనులు చేసి నా రెక్కలు ముక్కలయ్యిపోచ్చి నాకంటూ ఒక సొంత వ్యాపారం ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను. అది ఇది చాలా మంచి ఆలోచన కదమ్మా. దీనికందుకు అంతలో విచారపడుతున్నావు. నీకు చేతి వంట అద్భుతంగా వచ్చు. నువ్వేది వండినా ఊరంతా వాసన కుప్పమంటుంది. నువ్వు చక్కగా ఒక ఫుడ్ బిజినెస్ పెట్టుకోవచ్చు కదమ్మా. నా ఆలోచన కూడా అదేనే బుజ్జి. నాకు కమ్మటి కుముకుమలాడే బిర్యానీ చేయడం చాలా ఇష్టం. బాగా వచ్చు కూడా. ఒక చిన్న బిర్యానీ అంగడి పెడితే బాగుంటుందని నా ఆశ. కానీ మన ఊరిలో అప్పటికే ఆ చిచ్చుకాకి పెద్ద బిర్యానీ హోటల్ పెట్టి దర్జాగా నడుపుతోంది కదా. ఊళ్ళో వాళ్ళంతా దాని హోటల్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు నేను కొత్తగా బిర్యానీ వ్యాపారం మొదలు పెడితే నా దగ్గరికి ఎవరొస్తారు తల్లి? ఆ చిచ్చుకాకి కూడా నన్ను ప్రశాంతంగా వ్యాపారం చేసుకోనివ్వదు. తన హోటల్కి పోటీ వస్తున్నానని ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేస్తుంది. అందుకే నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు. రుచి శుభ్రత ఉంటే జనాలు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు. ఆ చిచ్చు అంటి హోటల్లో ధరలు చాలా ఎక్కువని మొన్ననే ఎవరు అనుకుంటున్నారు. మనం తక్కువ లాభం వేసుకుని మంచి బిర్యానీ ఇస్తే ఖచ్చితంగా మన వ్యాపారం కూడా నడుస్తుంది. నువ్వు ముందు ఒక మంచి స్థలం చూడు, మిగతావి నేను ఆలోచిస్తాను. అలా తల్లి కూతుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు చిచ్చుకాకి ఇంట్లో వాతావరణం చాలా ఆందోళనకరంగా ఉంటుంది. చిచ్చుకాకి కొడుకు చిన్ను తీవ్రమైన దగ్గుతో జ్వరంతో మంచం మీద అల్లాడిపోతూ ఉంటాడు. చిచ్చుకాకి భయంతో ఏడుస్తూ వెంటనే ఊరి డాక్టర్ లూసీ పౌరం దగ్గరికి చిన్నుని తీసుకుని వెళ్తుంది. లూసీ పౌరం క్లినిక్ లో చిన్నుని లోపలికి తీసుకుని వెళ్లి చాలాసేపు రకరకాల టెస్టులు చేస్తుంది. చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంటూ భయంగా క్లినిక్ బయట అటూ ఇటూ తిరుగుతూ, అయ్యో దేవుడా, నా బిడ్డకేమైంది? నిన్నటి వరకు బాగానే ఏగులతో ఆడుకుంటూ ఉన్నాడు కదా, హఠాత్తుగా ఏంటి ఎంత జ్వరం? ఆ భయంకరమైన దగ్గు నా బిడ్డకి కాకూడదు దేవుడా, వాడికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను. అప్పుడే లూసీ పౌరం డాక్టర్ గదిలో నుండి బయటకొస్తుంది. ఆమె ముఖం చాలా సీరియస్ గా ఉంటుంది. చేతిలో టెస్ట్ రిపోర్ట్స్ ఉంటాయి. చిచ్చు, కాస్త ధైర్యంగా ఉండు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు కంగారు పడకూడదు. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వెళ్లి లూసీ చేతులు పట్టుకుని, ఏమైంది లూసీ? నా చిన్నగాడికి ఏమైంది? వాడెందుకలా రక్తం పడేలా దగ్గుతున్నాడు? జ్వరం ఎందుకు తగ్గడం లేదు? నిజం చెప్పు లూసీ, వాడికి ప్రాణాపాయం లేదు కదా? చిచ్చు, నేను కొన్ని టెస్టులు చేశాను. నీ కొడుకు చిన్నుకి ఊపిరితిత్తుల్లో ఒక అరుదైన ప్రాణాంతకమైన వ్యాధి సోకింది. అందుకే వాడంతలా దగ్గుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితిలో మందులు వాడితే లాభం లేదు. కేవలం ఆపరేషన్ చేస్తే మాత్రమే వాడి ప్రాణాలు కాపాడగలం. చిచ్చుకాకి గుండెలు బాదుకుంటూ బోరున ఏడుస్తూ, అయ్యయ్యో, నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది లోసే. ఆపరేషనా? నా చిట్టు తండ్రికి ఆపరేషనా? అయితే వెంటనే చేసేయి లోసే. వాడిని ఎలాగైనా బ్రతికించు. నా ప్రాణం పోయినా సరే వాడిని కాపాడు లోసే. ఆపరేషన్ నేను చేస్తాను చిచ్చు, అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఈ ఆపరేషన్ కి వాడే పరికరాలు, మందులు చాలా ఖరీదైనవి. సిటీ నుండి తెప్పించాలి. దీనికి అక్షరాల 2 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. నువ్వు ఎంత త్వరగా ఆ 2 లక్షల రూపాయలు కడితే అంత త్వరగా నేను ఆపరేషన్ మొదలు పెడతాను. మనకు సమయం చాలా తక్కువగా ఉంది చిచ్చు, ఆలోచించుకో. చిచ్చుకాకి షాక్ తో కుప్పకూలిపోతూ, 2 లక్షల? అంత డబ్బు నేను అక్కడి నుండి తీసుకురావాలి లోసే. నా దగ్గర అంత డబ్బు లేదు. నేను వ్యాపారం చేస్తున్న మాట నిజమే, కానీ వచ్చిన లాభాలన్నీ మొన్ననే ఆ కొత్త హోటల్ బిల్డింగ్ కట్టడానికి సరిపోయాయి. నా చేతిలో ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. నేను అర్థం చేసుకోగలను చిచ్చు, కానీ వైద్యానికి ఆ డబ్బు అత్యవసరం. నువ్వు వెంటనే వెళ్లి ఎవరి దగ్గరైనా ఆ డబ్బు తీసుకునిరా. నేను లోపల వాడికి ఆక్సిజన్ పెట్టి చూసుకుంటాను. నువ్వు త్వరగా డబ్బులు సర్దుబాటు చేసుకునిరా. లూసీ పౌరం లోపలికి వెళ్లిపోతుంది. చిచ్చుకాకి ఏం చెయ్యాలో పాలుపోదు. ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక ఏడుస్తూ నేరుగా తన ప్రాణ స్నేహితురాలు చోటు చిలుక ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. చోటు చిలుక ఇంటి ముందు బట్టలు ఆరేస్తూ ఉంటుంది. చిచ్చుకాకి ఏడ్చుకుంటూ,
చోటు కాళ్ళ మీద పడిపోయి, చోట, నన్ను కాపాడవే. నా బిడ్డ ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నువ్వే నన్ను నా బిడ్డను ఆదుకోవాలి. చోటు చిలుక కంగారుగా చిచ్చుని పైకి లేపుతూ, ఏంటి చిచ్చు, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? చిన్నుగాడికి ఏమైంది? వాడి ప్రాణాలు పోవడం ఏమిటి? నాకు వివరంగా చెప్పు. నా చిన్నగాడికి ఓ పెద్దెత్తున వ్యాధి వచ్చింది. వాడు చావు బతుకుల మధ్య క్లినిక్ లో ఉన్నాడు. డాక్టర్ లూసి అర్జెంట్ గా ఆపరేషన్ చెయ్యాలి అంటుంది. దానికి 2 లక్షల రూపాయలు కట్టాలట. నా చేతిలో 1 రూపాయి కూడా లేదు. నా బిల్డింగ్ ఏమో వెంటనే అమ్ముడు పోవు. నువ్వు నాకు ఎలాగైనా ఒక 2 లక్షలు అప్పుగా ఇవ్వవే చోటు. నా బిడ్డను బ్రతికించుకోనివ్వు. నేను బ్రతికుంటే నీ రుణం తీర్చుకుంటాను. చోటు చిలుక కన్నీళ్లు పెట్టుకుంటూ నిస్సహాయంగా, అయ్యో చిచ్చు, నా చేతిలో 2 లక్షలుంటే నీ బిడ్డ కోసం సెకండ్ కూడా ఆలోచించకుండా ఇచ్చేదాన్ని కదా. కానీ నీకు తెలియందేముంది? మా ఆయన సంపాదన కేవలం రోజువారీ కూలి. నా దగ్గర 2000 రూపాయలు కూడా లేవే. నిన్ను కాపాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించు చిచ్చు. చిచ్చుకాకి నిరాశగా తల కొట్టుకుంటూ, అవునా చోటు? అయితే నా బిడ్డ ఇక బ్రతకడా? మా బంధువుల్లో కూడా నాకంత డబ్బు ఇచ్చేంత స్తోమత ఎవరికీ లేదు. ఊళ్ళో ఇంకెవరు నాకు అంత పెద్ద మొత్తం అప్పుగా ఇవ్వరు. ఇక నా బిడ్డను వదులుకోవాల్సిందేనా? లేక నా హోటల్ వ్యాపారం, ఆ స్థలం మొత్తం అమ్మేస్తే గాని నాకు ఆ 2 లక్షలు రావు. కానీ ఇప్పుడున్న అర్జెంట్ పరిస్థితుల్లో నా హోటల్ని ఎవరు కొంటారు చెప్పు? చోటు చిలుక ఆలోచిస్తూ, హోటల్ అమ్మేస్తావా? చిచ్చు, నువ్వు హోటల్ అమ్మేస్తానంటున్నావు కాబట్టి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మన తుని పిచ్చుకుంది కదా, తను కొత్తగా ఒక బిర్యానీ హోటల్ పెట్టుకోవాలని డబ్బులు కూడబెట్టుకుని చూస్తోందని మొన్ననే నాతో చెప్పింది. నువ్వు వెంటనే వెళ్లి తునిని అడుగు. నీ దగ్గర ఉన్న రెడీమేడ్ హోటల్ ని ఖచ్చితంగా తీసుకుంటుంది. వాళ్ళ దగ్గర పాత సేవింగ్స్ కూడా ఉన్నాయి. నువ్వు అడిగితే తను కాదనదు. చిచ్చుకాకి కళ్ళల్లో చిన్న ఆశతో, తుని కొంటుందా? నిజమే, తనకి వ్యాపారం చెయ్యాలని చాలా ఆశగా ఉంది కదా. నేను వెంటనే తుని దగ్గరికి వెళ్తాను చోటు. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ పరుగు పరుగున తుని పిచ్చుక ఇంటికి వెళ్తుంది. తుని పుచ్చి ఆరు బయట కూర్చుని ఉంటారు. చిచ్చుకాకి వాళ్ళ దగ్గరికెళ్లి దండం పెడుతుంది. చిచ్చుకాకి ఏడుస్తూ చేతులు జోడించి, తుని, నన్ను కాపాడుతుని. నా కొడుకు చిన్నకి చాలా సీరియస్ గా ఉంది. అర్జెంట్ గా ఆపరేషన్ చేయకపోతే వాడు తక్కడు. దానికి 2 లక్షలు కావాలి. నా దగ్గర డబ్బులు లేవు. నీకు బిర్యానీ హోటల్ పెట్టుకోవాలని ఆశగా ఉంది కదా. నా హోటల్ ని నువ్వు కొనుక్కొతుని. నా వ్యాపారం, నా కౌటనంతా నీకే ఇచ్చేస్తాను. దయచేసి నాకు ఆ 2 లక్షలు ఇచ్చి నా కొడుకు ప్రాణాలు నిలబెట్టు. తుని పిచ్చుక షాక్ అవుతూ ఆందోళనగా, ఏంటి చిచ్చు నువ్వనేది? చిన్నుగాడికి ఆపరేషనా? అయ్యో అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చింది. కానీ చిచ్చు, నీ హోటల్ చాలా పెద్దది కదా. అంత పెద్ద వ్యాపారాన్ని నువ్వు అమ్మేసుకోవడం ఏమిటి? నా కొడుకు ప్రాణాల కంటే నాకు ఏ వ్యాపారము ముఖ్యం కాదు తుని. ఆ వ్యాపారం లేకపోయినా నేను మళ్ళీ కష్టపడి బ్రతకతాను. కానీ వాడు పోతే నేను తట్టుకోలేను. దయచేసి నా హోటల్ తీసుకొని నాకు డబ్బులు ఇవ్వుతుని. నేను నీ కాళ్ళు పట్టుకుంటాను తుని. బుజ్జి పిచ్చుక ముందుకొచ్చి, చిచ్చు ఆంటీ, మీరు అలా ఏడవకండి. మేము మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాం. మీ బాధ మాకు అర్థమవుతుంది. "ఉమ్, అవును చిచ్చు, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏమిటి? చిన్ను నాకు కూడా కొడుకు లాంటి వాడే. నేను నా వ్యాపారం కోసం ఎన్నాళ్ళు దాచుకున్నా ఆ 2 లక్షల రూపాయలు నా దగ్గరే ఉన్నాయి. నువ్వు ఈ హోటల్ నాకు అమ్మి ఆ డబ్బులు తీసుకుని వెంటనే వెళ్లి వాడికి వైద్యం చేయించుకో. నీ బిడ్డ ప్రాణాలతో తిరిగొస్తాడు. ధైర్యంగా ఉండు." తుని పిచ్చుక లోపలికెళ్లి తాను దాచుకున్న 2 లక్షల రూపాయలు తెచ్చి చిచ్చుకాకి చేతిలో పెడుతుంది. ఆ డబ్బు తీసుకుని చిచ్చుకాకి డాక్టర్ లూసీ దగ్గరికి వెళ్లి ఆపరేషన్ చేయిస్తుంది. చిన్నుకి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. వాడు కోలుకుంటున్నాడు. మరుసటి రోజు నుండి తుని బిర్యానీ హౌస్ పేరుతో తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అమ్మా, మన కల నెరవేరింది. మనకంటూ ఒక సొంత హోటల్ వచ్చింది. ఈ రోజు నువ్వు చేసిన చికెన్ బిర్యానీ వాసన ఊరంతా వస్తుంది. కస్టమర్లు ఖచ్చితంగా క్యూ కట్టారు చూడు. తుని పిచ్చుక సంతోషంగా గిన్నెలు సర్దుతూ, అంతా ఆ దేవుడి దయ పిచ్చి. మనం కష్టపడి నిజాయితీగా వ్యాపారం చేద్దాం. రేట్లు తక్కువగా పెట్టి అందరికీ కడుపు నిండా అన్నం పెడదాం. అప్పుడు వ్యాపారం అదే దారిన పడుతుంది. అలా కొన్ని రోజుల పాటు తుని వ్యాపారం చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. రోజు రోజుకి కస్టమర్లు పెరుగుతున్నారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. హఠాత్తుగా ఒకరోజు వాతావరణం మారిపోయి ఊహించిన విధంగా భారీ వర్షాలు మొదలవుతాయి. వరుసగా 3 రోజుల పాటు కుండపోత వర్షం, ఉరుములు, మెరుపులతో ఊరంతా జలమయమైపోతుంది. రోడ్లన్నీ బురదగా మారిపోతాయి. 4వ రోజు మధ్యాహ్నం వర్షం ఇంకా కురుస్తూనే ఉంటుంది. తుని వండిన పెద్ద 2 బిర్యానీ గిన్నెలు అలాగే ఉంటాయి. ఒక్క కస్టమర్ కూడా హోటల్కి రారు. తుని పిచ్చుక హోటల్ గుమ్మంలో నిలబడి
వర్షం చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యో దేవుడా, ఏంటి నాకు ఈ కర్మ? వ్యాపారం మంచిగా జరుగుతోంది అనుకునే లోపే ఈ వర్షం వచ్చి పడింది. ఉదయం నుండి ఒక్క కస్టమర్ కూడా రాలేదు బుజ్జి. ఎవరు ఈ వర్షంలో తడుచుకుంటూ బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు ఈ వండిన బిర్యానీ అంతా ఏమైపోవాలి? రాత్రికి ఇదంతా పాడైపోతుంది కదా. నా పెట్టుబడంతా నష్టపోతున్నాను. మనం ఈ వర్షంలో ఈ బిర్యానీని ఎలా అమ్ముకోవాలి తల్లి? బుజ్జి పిచ్చుక ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ, అమ్మా, నువ్వు ఏడవకు. వ్యాపారంలో ఇలాంటి ఒడిదుడుకులు సహజమే. వర్షం పడుతుంటే జనాలు బయటికి రాలేరు కదా. వాళ్ళు రాలేనప్పుడు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? అదెలా సాధ్యం బుజ్జి? ఈ వర్షంలో ఇంత పెద్ద గిన్నెలు తీసుకొని మనం ఊరంతా ఎలా తిరుగుతాం? పైగా కవర్లలో ప్యాక్ చేస్తే చల్లబడిపోయి ఎవరూ తినరు కూడా. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, గిన్నెలు తీసుకెళ్ళమమ్మ. నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. మనం కవర్లలో కాకుండా అరిటాకుల్లో బిర్యానీ ప్యాక్ చేద్దాం. మన పెరట్లోనే పెద్ద అరటి చెట్లు ఉన్నాయి కదా. ఆ ఆకులు కోసుకొని వచ్చి వాటిని కొద్దిగా మంట మీద వార్చి అందులో ఈ వేడి వేడి బిర్యానీ పెట్టి గట్టిగా దారంతో కట్టేద్దాం. అరిటాకులోనా? ఎందుకు బుజ్జి అలా? కవర్లలో అయితే ఏసీ కదా. కవర్లలో పెట్టే ప్లాస్టిక్ వాసన వస్తుంది. పైగా ఆరోగ్యానికి మంచిది కాదమ్మా. కానీ అరిటాకులో వేడి వేడి బిర్యానీ కట్టి ఆ ఆకులో ఉన్న సహజమైన వాసన బిర్యానీకి పట్టి దాని రుచి 10 గంటలు పెరుగుతుంది. పైగా ఆకులో కట్టి బిర్యానీ చాలా సేపటి వరకు వేడిగా ఉంటుంది. మనం ఆ పార్సల్స్ అన్ని ఒక బుట్టలో పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి అమ్ముదాం. ఈ చల్లటి వర్షంలో ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఆ అరిటాకులో కట్టిన వేడి బిర్యానీ వాసన తగిలితే వాళ్ళు ఖచ్చితంగా కొంటారు. నన్ను నమ్మమ్మా. తుని పిచ్చుక కళ్ళల్లో ఆశ మెరుస్తూ ఉండగా, అవునా బుజ్జి, నీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది తల్లి. నువ్వు చెప్పినట్లే చేద్దాం. వర్షంలో తడిసినా పర్వాలేదు, మనం ఇంటింటికి వెళ్దాం. నేను ఇప్పుడే వెళ్ళి ఆకులు కోసుకొస్తాను. వెంటనే తుని పుచ్చి కలిసి వర్షంలోని అరిటాకులు కోసుకొచ్చి వాటిని కొద్దిగా మంట మీద వెచ్చబెడతారు. అందులో వేడి వేడి చికెన్ బిర్యానీ, గుడ్డు, కొంచెం గ్రేవీ వేసి దారంతో అందంగా గట్టిగా కడతారు. ఆ అరిటాకు వేడికి గాలి వచ్చే వాసనకే నోరూరిపోతుంది. ఇద్దరు కలిసి ఆ పార్సెల్ని ఒక పెద్ద బుట్టలో పెట్టుకుని పైన వర్షం పడకుండా ఒక గొడుగు లాంటి ఆకు కప్పుకొని ఊర్లోకి బయలుదేరుతారు. బుజ్జి పిచ్చుక ఊరి వీధుల్లో నడుస్తూ గట్టిగా అరుస్తూ, వేడి వేడి బిర్యానీ, అరిటాకులో కట్టిన కుమ్ముకుమ్లాడే చికెన్ బిర్యానీ, చల్లటి వర్షంలో వెచ్చటి బిర్యానీ ఎవరికి కావాలి? ఇంటి దగ్గరకే తెచ్చాము వేడి వేడి బిర్యానీ. వీళ్ళ అరుపులు విని వర్షం కారణంగా ఇళ్లలోనే ఉండిపోయి ఏమీ వండుకోలేక ఆకలితో ఉన్న పక్షులన్నీ కిటికీలో నుండి బయటికి చూస్తాయి. లూసీ పౌరం, చోటు చిలుక తమ ఇళ్ల నుండి బయటకొస్తారు. ఏంటి తుని, ఈ వర్షంలో అలా తడుచుకుంటూ బుట్ట నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నావు? ఏంటా వాసన? అరిటాకు బిర్యానీనా? అవును లూసీ డాక్టర్ గారు, వర్షం వల్ల మీరు బయటికి రాలేరని మేమే వేడి వేడిగా అరిటాకులో కట్టి తీసుకొని వచ్చాం. ఈ చలికి తిని చూడండి, ప్రాణం లేచొస్తుంది. కేవలం 50 రూపాయలు మాత్రమే. చోటు చిలుక ముక్కాడిస్తూ, అబ్బా, ఆ అరిటాకు బిర్యానీ కట్ట విప్పుతుంటేనే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయితోనే. ఆ వాసన నా ఎముకల్లోకి వెళ్తుంది. నాకు ఒక 2 పార్సల్ ఇవ్వు త్వరగా. మా ఇంట్లో వాళ్ళంతా ఆకలితో ఉన్నారు. నాకు కూడా ఒక 3 కట్టలు ఇప్పించి, ఈ వర్షంలో వేడిగా తినడానికి ఇంతకంటే మంచి ఫుడ్ ఏముంటుంది? మీ ఐడియా చాలా బాగుంది. వాళ్ళు కొనుక్కోవడం చూసి ఆ వాసనకి ఆకర్షితులై ఊరి పక్షులన్నీ గొడుగులేసుకుని వచ్చి మరి తుని దగ్గర అరిటాకు బిర్యానీలు కొనుక్కుంటాయి. 1 గంటలోనే బుట్టలో ఉన్న పార్సెల్స్ అన్నీ అమ్ముడైపోతాయి. తుని పుచ్చి ఎంతో సంతోషంగా లాభాలతో ముందుకు సాగుతారు. చూసావా అమ్మా, ఐడియా ఎంత బాగా వర్కౌట్ అయ్యిందో. బుట్ట మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక వర్షం వచ్చినా మనకి ఎలాంటి భయము లేదు. అవును తల్లి, ఇదంతా నీ తెలివితేటల వల్లే. కానీ పుచ్చి, మన బుట్టలో ఇంకా ఒక 2 పార్సెల్స్ మిగిలే ఉన్నాయి చూడు. వ్యాపారం అయితే అయిపోయింది, మరి వీటిని ఏం చేద్దాం? అమ్మా, ఈ 2 పార్సెల్స్ నేను కావాలని అట్టుపెట్టాను. ఇవి మనం అమ్ముకోవడానికి కాదు. ఆ చిచ్చు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం పదా. చిన్న గారికి ఆపరేషన్ అయింది కదా, వాడికి ఇప్పుడు మంచి బలమైన ఆహారం కావాలి. వాడి కోసం ఈ బిర్యానీ తీసుకెళ్దాం. చాలా మంచి మాట చెప్పావు బుజ్జి. పద, వెంటనే వెళ్దాం. తుని పుచ్చి ఇద్దరు నడుచుకుంటూ చిచ్చుకాకి ఇంటికి వెళ్తారు. చిచ్చుకాకి వరండాలో కూర్చొని ఉంటుంది. లోపల మంచం మీద చిన్ను కాస్త కోలుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు.
తుని పిచ్చుక చిరునవ్వుతో, చిచ్చు ఎలా ఉన్నావే? చిన్నుగాడి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? చిచ్చుకాకి తునిని చూడగానే ఆనందంగా ఎదురెళ్ళి, రండి తోని, రా మా బుజ్జి. మీ దయ వల్ల మీరిచ్చిన డబ్బుతోనే నా బిడ్డకు ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు వాడు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు తోని. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేదు తోని. బుజ్జి పిచ్చుక చిచ్చు చేతిలో అరిటాకు పార్సల్స్ పెడుతూ, అందులో రుణమేముందిలే ఆంటీ, మనమంటే ఒక ఊరి వాళ్ళం కదా. ఇదిగోండి ఆంటీ, చిన్న కోసం మా హోటల్ నుండి స్పెషల్గా అరిటాకులో కట్టిన బిర్యానీ తీసుకొని వచ్చాము. వాడి తింటే చాలా త్వరగా బలం పొందుకుంటాడు. వాడికి వేడి వేడిగా తినిపించండి. చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యో బుజ్జి, మీ వ్యాపారం ఎలా ఉందోనని నేను టెన్షన్ పడుతుంటే మీరు నా కొడుకు కోసం వర్షంలో తడుచుకుంటూ తీసుకొని వచ్చారా? మీ మనసు చాలా గొప్పది. మీ బిర్యానీ వ్యాపారం ఆ దేవుడి దయ వల్ల, మీ మంచి మనసు వల్ల దినదిన అభివృద్ధి చెందుతుంది. మీకు ఎప్పటికీ నా ఆశీస్సులు ఉంటాయి. థ్యాంక్ యూ చిచ్చు. వాడిని జాగ్రత్తగా చూసుకో. వర్షం పడుతుంది, ఇంక మేము వెళ్తాం. మళ్ళీ రేపొచ్చి కలుస్తాం. తుని పుచ్చి సంతోషంగా చిచ్చుకాకి దగ్గర సెలవు తీసుకొని తమ ఇంటి వైపు నడుస్తారు. ఆ తర్వాత వర్షాలు పడినా ఎండలొచ్చినా తుని పుచ్చిల అరిటాకు బిర్యానీ వ్యాపారం ఊరిలో ఎంతో పేరు తెచ్చుకుని వాళ్ళ జీవితాలను సంతోషంతో నింపింది. గ్రామంలో ఎండాకాలం మండిపోతుంది. ఎండ దెబ్బకి పక్షులన్నీ దాహంతో అల్లాడిపోతున్నాయి. అప్పుడు తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి చల్లటి నీళ్ల కోసం స్వచ్ఛమైన మట్టి కుండల వ్యాపారం మొదలుపెట్టారు. ఉదయం 10 గంటలు రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఒక చిన్న స్టాల్ పెట్టారు. అక్కడ అన్ని ఎర్రటి మట్టి కుండలు పేర్చున్నాయి. ఊరి జనం క్యూ కట్టారు. రండి రండి, ఎండాకాలం వచ్చేసింది. ఫ్రిడ్జ్ వాటర్ కి బాయ్ బాయ్ చెప్పండి. మా స్వచ్ఛమైన మట్టి కుండల నీళ్లు తాగండి. గొంతుకు హాయి, ఆరోగ్యానికి మేలు. బన్ను చిలుక పరిగెత్తుకుంటూ వచ్చి, బుజ్జే, నాకు ఒక పెద్ద కొండెవ్వ. ఎండకి నా నాలుక ఎడారిలా మారిపోయింది. నిన్న మా ఫ్రిడ్జ్ కాలిపోయింది. ఇప్పుడు చల్లటి నీళ్ళకి ఈ కుండలే దిక్కు. ఇదిగో బన్ను, ఈ కుండ తీసుకో. ఇందులో వట్టి వేర్లు కూడా వేశాను. నీళ్లు చాలా చల్లగా తీయగా ఉంటాయి. బన్ను చిలుక కుండలో నీళ్లు తాగి కళ్ళు మూసుకుని, ఆహా, అమృతం. తుని ఆంటీ, మీ కుండలో ఏదో మ్యాజిక్ ఉంది. నీళ్లు భలే చల్లగా ఉన్నాయి. నాకు రోజుకోకుండా కావాలి. నాకు 2 కుండలు ఇవ్వు బుజ్జి. ఈ ఎండలో ఇవే మనకు శ్రీరామ రక్ష. ఇదంతా దూరం నుండి చెట్టు మీద కూర్చుని చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకి చూస్తున్నారు. చిచ్చుకాకి కళ్ళు కుళ్ళుతో మండిపోతున్నాయి. చూసావా చిన్నగా, ఆ తుని గాడిద బుజ్జి పిల్ల ఇద్దరూ కలిసి ఎలా డబ్బులు వెనకేసుకుంటున్నారు. మట్టిని అమ్మి డబ్బులు చేసుకుంటున్నారు. గంటలో 10 కుండలు అమ్మేశారు. అమ్మో, వాళ్ళు మట్టిని అమ్మట్లేదు, వాళ్ళ కష్టాన్ని అమ్ముతున్నారు. మట్టి తెచ్చి నానబెట్టి కుండలు చేసి కాల్చడం ఎంత కష్టమో తెలుసా? కష్టపడి వాళ్ళేమో వాళ్ళు, స్మార్ట్గా ఆలోచించే వాళ్ళం మనం. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ని ఎలా దెబ్బతీయాలో నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. మనం కూడా కుండలు అమ్ముతాం, కానీ మామూలు కుండలు కాదు, ఏసీ కుండలు. ఏసీ కుండలో అదెలా సాధ్యం మమ్మీ? కుండలకి కరెంటు వైర్ పెడతావా ఏంటి? షా, నువ్వు సైలెంట్గా ఉండరా చిన్నగా. మా మాస్టర్ ప్లాన్ విను. కిరాణా కొట్టులో 10 రూపాయలకి దొరికే ప్లాస్టిక్ బిందెలు 10 తీసుకురా. వాటిపైన మనం బురద మట్టి పూసేద్దాం. అప్పుడు అవి చూడటానికి మట్టి కుండల్లాగే ఉంటాయి. వాటి లోపల పెద్ద పెద్ద ఐస్ కట్టలేసి అమ్ముదాంరా. ఐస్ వల్ల నీళ్లు ఫ్రిడ్జ్ కంటే చల్లగా ఉంటాయి. అప్పుడు జనం తుని కుండలు వదిలేసి మన కుండలే కొంటారు. మనది రాజ్యం. అమ్మో, అది పచ్చి మోసం కదా. ప్లాస్టిక్ బిందెలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా మట్టి పోసి జనాన్ని మోసం చేస్తావా? వద్దు మమ్మీ, ఎప్పుడైనా దొరికిపోతాము. నార్మల్గా సన్నాసి, నీకు బిజినెస్ ట్రిక్స్ తెలియవు. ముందు వెళ్ళి ఆ ప్లాస్టిక్ బిందెలు తీసుకురా. ఇక మరుసటి రోజు ఉదయం 9 గంటలు తుని కుండల షాప్ పక్కనే చిచ్చుకాకి ఒక పెద్ద బోర్డు పెట్టింది. చిచ్చు బ్రాండ్ జపాన్ టెక్నాలజీ ఏసీ కుండలు అని రాసుంది. కింద చిన్నుకాకి ముఖం మార్చుకుని కూర్చున్నాడు. చిచ్చుకాకి మైక్ పట్టుకొని అరుస్తూ, హలో పక్షులారా, మట్టి కుండల కాలం పోయింది. ఇప్పుడంతా స్మార్ట్ యుగం. మీకోసమే నేను తెచ్చాను ఏసీ కుండలు. ఇవి మామూలు కుండలు కావు. లోపల న్యాచురల్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో నీళ్లు పోస్తే 2 నిమిషాల్లో మంచు కట్టల్లా మారిపోతాయి. రండి, కొనుక్కోండి. చిచ్చుకాకి అరుపులకి తుని, బుజ్జి, పన్ను అందరూ అటువైపు చూశారు. అమ్మా, చిచ్చు ఆంటీ మళ్ళీ ఏదో దొంగ బిజినెస్ తో వచ్చినట్లుంది. ఏసీ కుండలేంటమ్మా? ప్రపంచంలో ఎవరైనా కనిపెట్టారా? నాకు తెలియదు తల్లి.
ఆవిడ ఓవర్ యాక్షన్ ఆవిడది, వదిలే. బన్ను చిలుక తన కడుపు పట్టుకుని చిచ్చుకాకి షాప్ వైపు వెళ్ళాడు. వాడికి కొత్తదనం అంటే పిచ్చి. చిచ్చు అంటే ఏంటిదే? ఏసీ కుండనా? నిజంగానే ఏసీలాగా గాలి కూడా వస్తుందా? గాలి రాదురా బనుగా, కానీ నీళ్లు మాత్రం ఏసీలో పెట్టినట్లు చల్లగా ఉంటాయి. కావాలంటే ఇప్పుడు ఈ కుండలో చెయ్యి పెట్టి చూడు. చిచ్చుకాకి ఒక కుండ మూత తీసింది. అందులో ముందే ఐస్ కట్టెలు వేసి ఉండడం వల్ల లోపల నుండి చల్లటి ఆవిరి బయటకొచ్చింది. బన్ను చిలుక చెయ్యి పెట్టి చూసి, అమ్మా, నా వేళ్ళు గడ్డ కట్టుకుపోయాయా అంటే? ఇది నిజంగానే ఏసీ కుండ. వావ్! టున్ను యాంటీ కుండలో నీళ్లు నార్మల్గా చల్లగా ఉన్నాయి, కానీ ఇందులో ఫ్రీజ్ అయిపోయేలా ఉన్నాయి. నాకు ఇప్పుడే ఒక ఏసీ కుండ కావాలి. రేట్ ఎంత? మొన్న వద్దురా, ఆ కొండ కొనుకరా. అని నెమ్మదిగా చెప్తుంటే చిచ్చుకాకి వాడి తల మీద కొట్టింది. ఒరే చిన్నగా నార్మల్రా బన్నా, దీని రేటు 500 రూపాయలు. డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ. బుజ్జి పిచ్చుక అక్కడికొచ్చి, ఒరే పన్నుక, వద్దురా, 500 పెట్టి కుండ కొనడం ఏంట్రా? మన ఊరి మట్టి కుండ 50 రూపాయలే కదా. ఈ ఆంటీ నిన్ను మోసం చేస్తుందిరా. నువ్వు సైలెంట్ కుండ బొజ్జే. ఇది అప్డేటెడ్ టెక్నాలజీ. ఏసీ కుండ నేను ఎలాగైనా కొంటాను. బన్ను 500 ఇచ్చి ఆ ఏసీ కుండని, మట్టి పూసిన ప్లాస్టిక్ బిందెని నెత్తి మీద పెట్టుకుని డాన్స్ చేసుకుంటూ ఇంటికెళ్లాడు. అది చూసి ఊరి జనం కూడా ఎగబడి చిచ్చుకాకి దగ్గర ఏసీ కుండలు కొనుక్కున్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి చిచ్చుకాకి కుండలన్నీ అమ్ముడుపోయాయి. చిచ్చుకాకి డబ్బులు లెక్క పెట్టుకుంటూ, చూసావా చిన్నగా, సగం రోజులోనే 5000 లాభం. ఆ తుని వ్యాపారం ఫ్లాప్. నా ఏసీ కుండల ఐడియా సూపర్ హిట్. మమ్మీ, ఇప్పుడు లాభం వచ్చింది సరే, మధ్యాహ్నం ఆ కొండల్లో ఐస్ కరిగిపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందిరా, జనం నీళ్లు తాగుతారు, నాకేంటి? మనం ఇక్కడ నుండి జారుకుందాం పదా. మధ్యాహ్నం 2 గంటలైంది. ఎండలు బగబగా మండుతున్నాయి. ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంది. బన్ను చిలుక తన ఏసీ కుండని ఇంటి బయట వరండాలో ఎండ తగిలే చోట స్టైల్గా పెట్టాడు. మమ్మీ, నేను ఇప్పుడు వెళ్ళి క్రికెట్ ఆడుకొని వస్తాను. వచ్చాక నా ఏసీ కుండలో మంచులాంటి నీళ్లు తాగి రిలాక్స్ అవుతాను. ఒరేయ్, ఆ ఎండలో దేనికిరా? కుండని నీడలో పెట్టుకో. పర్లేదులే మమ్మీ, అది ఏసీ కుండ కదా, ఎండలో ఉన్న కూలింగ్ పోదు. చిచ్చు ఆంటీ చెప్పింది. బన్ను ఆడుకోవడానికి వెళ్ళాడు. మధ్యాహ్నం ఎండవేడికి ప్లాస్టిక్ బిందె పైన చిచ్చుకాకి పూసిన మట్టంతా ఎండిపోయి నెమ్మదిగా రాలిపోవడం మొదలైంది. లోపలున్న ఐస్ గడ్డలు ఎప్పుడో కరిగిపోయాయి. ప్లాస్టిక్ బిందె ఎండవేడికి భయంకరంగా వేడెక్కింది. అందులోని నీళ్లు మరుగుతున్న నీళ్లలాగా తయారయ్యాయి. సాయంత్రం 4 గంటలు. బన్ను చిలుక క్రికెట్ ఆడి చెమటలు కక్కుతూ నాలుక బయట పెట్టుకుని ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బన్ను చిలుక ఆయాసపడుతూ, అమ్మా చోట, ప్రాణం పోతోంది, నేను కాలిపోతున్నా. నాకు నా ఏసీ కుండలో నీళ్లు కావాలి, ఇప్పుడే తాగాలి. బన్ను గబగబా వరండాలో ఉన్న తన ఏసీ కుండ దగ్గరకు వెళ్ళాడు. దాని మీదున్న మట్టి సగం రాలిపోయి లోపల ఉన్న ఎర్రటి ప్లాస్టిక్ బిందె కనిపిస్తోంది. కాని బన్ను ఆకలి దాహం మత్తులో అది గమనించలేదు. ఆహా, నా ఏసీ కుండ, నా ఐస్ వాటర్. బన్ను ఒక పెద్ద గ్లాస్ తీసుకుని కుండలో ముంచి ఒకేసారి గటగటా గొంతులో పోసుకున్నాడు. మొదటి సెకను ఏమీ తెలియలేదు. రెండో సెకనుకి బన్నుగాడి కళ్ళు బయటకొచ్చాయి. ఇక మూడో సెకనుకి వాడి నోట్లో గొంతులో అగ్నిపర్వతం పేలినట్లయింది. బన్ను చిలుక గ్లాస్ కింద పడేసి గొంతు పట్టుకుని గట్టిగా అరుస్తూ, అమ్మా, మంట మంట, ఓయమ్మ మంట, నా నాలుక కాలిపోయిందోయ్, నా గొంతులో ఎవరో లావా పోశారు, మమ్మీ కాలిపోతోంది. బన్ను అరుపులకి చోటు చిలుక బాత్రూంలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒరే బన్ను, ఏమైందిరా? ఎందుకలా పందికొక్కలా అరుస్తున్నావు? బన్ను చిలుక నాలుక బయట పెట్టి చేతులతో విసురుకుంటూ కన్నీళ్లు కారుస్తూ, అమ్మా, ఆ నీళ్ళు, ఆ ఏసీ కుండలో నీళ్లు మరుగుతున్నాయి మమ్మీ. నేను ఫ్రిడ్జ్ లో నీళ్ళు అనుకుని డైరెక్ట్ గా గీజర్ నీళ్లు తాగేశాను. నా నాలుక రోస్ట్ అయిపోయింది, నా గొంతు ఫ్రై అయిపోయింది. ఏంటి, ఏసీ కుండలో వేడి నీళ్ళ? చోటు చిలుక ఆ కుండ దగ్గరికెళ్లి ముట్టుకుంది. ఆ ప్లాస్టిక్ బిందె ఎండకి ప్లాస్టిక్ కరుగుతున్న వాసనొస్తుంది. ఒరే పిచ్చోడా, ఇది మట్టి కుండ కాదురా, ఇది కిరాణా కొట్టులో వాడే 10 రూపాయల ప్లాస్టిక్ బిందె. దీనిపైన ఆ చిచ్చుకాకి బురద పూసి నిన్ను మోసం చేసింది. ఎండకి ఆ ప్లాస్టిక్ వేడికి నీళ్లు కాగిపోయాయిరా. బన్ను చిలుక షాక్ అయ్యి, ఏంటే, ప్లాస్టిక్ బిందెనా?
ఏసీ కుండ అని చెప్పి నాకు హీటర్ కుండ అంటగట్టింది ఆ చిచ్చు ఆంటీ. నా నాలుకని బార్బిక్యూ చేసిన ఆ కాకిని నేను వదలను, ఇప్పుడే వెళ్తా. బన్ను చిలుక చేతిలో ఆ ప్లాస్టిక్ ఏసీ కుండని మట్టి రాలిపోయింది పట్టుకుని కోపంతో రగిలిపోతూ రచ్చబండ దగ్గరికి వచ్చాడు. అప్పటికే అక్కడ తుని, బుజ్జి, మహీగ్రద్ద ఇంకా లూసీ పౌరం ఉన్నారు. అమ్మో, చిచ్చు ఇచ్చిన ఏసీ కుండలో నీళ్లు తాగి నా ప్రాణం పోయేలా ఉంది. బన్ను చిలుక గట్టిగా అరుస్తూ, చిచ్చు ఆంటీ బయటికి రా, నీ ఏసీ కుండలేమయ్యాయో వచ్చి చూడు. చిచ్చుకాకి తన ఇంట్లో నుండి భయపడుతూ మెల్లగా బయటకొచ్చింది. వెనకాలే చిన్నుకాకి ఉన్నాడు. ఏమైందిరా బన్నుగా, ఈ ఏసీ పని చెయ్యట్లేదా? కూలింగ్ తగ్గిందా? బన్ను చిలుక కోపంగా కుండని చిచ్చు ముందు విసిరికొట్టి, కూలింగ్ తగ్గిందా? నీ మొహం ఆంటీ, అది ఏసీ కుండ కాదు, వాల్కనో కుండ. మధ్యాహ్నం ఈ నీళ్లు తాగితే నా నాలుక మీద ఆమ్లెట్ వేసుకోవచ్చా ఆంటీ? ఎండకి ప్లాస్టిక్ బిందె కరిగిపోయి నీళ్లు వేడెక్కి నా గొంతు కాలిపోయింది. చూశారా ఆంటీ, నేను పొద్దున్నే చెప్పాను, మీరు మట్టి కుండల్లా కలరింగ్ ఇచ్చి ప్లాస్టిక్ బిందెలు అమ్మారు. ప్లాస్టిక్ లో ఐస్ వేసి ఏసీ అని ఊరందరినీ మోసం చేశారు. ఏంటి చిచ్చు ఇదంతా? ప్లాస్టిక్ బిందెకి మట్టి పూసి అమ్ముతావా? నీకు సిగ్గు లేదా? మా ప్రాణాలతో ఆడుకుంటావా? చిచ్చుకాకి తడబడుతూ కవర్ చేస్తూ, అది పన్ను, నీకు అర్థం కాలేదు. అది ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ రా. పొద్దున్న పూట చల్లటి నీళ్ళు ఇస్తుంది, మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పుడు స్నానం చేయడానికి వీలుగా వేడి నీళ్ళు ఇస్తుంది. 2 in 1 రా. అవునా అంటే 2 in 1? స్నానానికి వేడి నీళ్ళ? అయితే ఇప్పుడే ఆ వేడి నీళ్లు నీ నెట్టు మీద పోస్తాను. అప్పుడు మీరు తందూరి కాకల ఎలా మారుతారో చూస్తాను. బన్ను కోపంగా ఆ కుండ తీసుకుని చిచ్చు మీద పోయడానికి వెళ్ళాడు. అమ్మా వద్దురా పండుగ, నా మేకప్ కరిగిపోతుంది. నేను అబద్ధం చెప్పాను, నేను లాభం కోసం మోసం చేశాను, నన్ను క్షమించు. అమ్మో, నేను ముందే చెప్పాను ఈ దొంగ పనులు వద్దు అని. ఇప్పుడు చూడు, ఊరి జనం ముందు పరువు ఎంతలో పోయిందో. బుజ్జి వాళ్ళు ఎంత నిజాయితీగా కుండలు అమ్ముతున్నారో చూసి నేర్చుకో. చిచ్చు, డబ్బు సంపాదించడానికి ఎన్నో దారులున్నాయి, కానీ నమ్మక ద్రోహం చేసి సంపాదించిన డబ్బు ఎప్పుడూ నిలబడదు. ఈ రోజు పన్ను గొంతు కాలింది, రేపు ఇంకొకరికో ఏ ప్రమాదమో జరగొచ్చు. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని, నన్ను క్షమించండి, నేను అమ్మిన కొండలకి డబ్బులు అందరికీ తిరిగి ఇచ్చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను. డబ్బులిస్తే నా నాలుక మంట తగ్గుతుందా ఆంటీ? నా నాలుక ఫ్రై అయిపోయింది, నాకు పరిహారం కావాలి. ఏం కావాలి బన్ను నీకు? నాకొక వారం రోజుల పాటు ఈ చిచ్చు ఆంటీ తన చేతులతో ఐస్ క్రీములు కొన్ని తీసుకొనొచ్చి రోజు సాయంత్రం నా నోట్లో పెట్టాలి. అప్పుడే నా నాలుక కూల్ అవుతుంది, నా కోపం తగ్గుతుంది. సూపర్రా పన్నుక, చిచ్చు ఆంటీకి కరెక్ట్ పనిష్మెంట్. చిచ్చుకాకి ఏడుస్తూ, వారి దేవుడు, నా లాభం అంతా వీడి ఐస్ క్రీంలకి సరిపోయేలా ఉంది, నా కర్మ కాలిపోయింది. అలా చిచ్చుకాకి తన అత్యాశ వల్ల ఉన్న పరువు పోగొట్టుకుంది. బన్నుగాడికి వారం రోజుల పాటు ఐస్ క్రీంలు కొనిచ్చి ఆవిడ జోబి ఖాళీ అయిపోయింది.